మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అదేవిధంగా 2020 సంవత్సర ఫలితాల్లో భాగంగా కన్యా రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని చెప్పుకున్న తర్వాత మనం ఈ సంవత్సరం ఎలా ఉందో చెప్పుకుందాం. ఈ కన్యా రాశి వాళ్ళు ద్విస్వభావ రాశి. కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నటువంటిది అని అర్థం. వివాహ వయసు వచ్చినటువంటి ఒక అమ్మాయి అని అర్థం. ఈ కన్యా రాశి వాళ్ళు కన్యాకుమారి, వాసవి కన్యకా పరమేశ్వరి లాంటి దేవతలను బాగా ఆరాధించవచ్చు. ఈ కన్యారాశిలో పుట్టిన వాళ్ళు పెళ్ళిడికి వచ్చినటువంటి పేదింటి అమ్మాయిలకు సహాయం చేయొచ్చు. ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. కాలపురుషుడికి ఆరో రాశి ఇది. వీళ్ళకు అప్పు బాగా కలిసి వస్తుంది. అప్పు లేకుండా వీళ్ళు ఉండరు. అప్పు ఉంటేనే వీళ్ళకు జీవితం. ఆ అప్పును అదృష్టంగా మార్చుకునే విధంగా ఉండాలి. అప్పులు చేస్తా కూర్చుంటే అవి తీరని విధంగా చేసుకోకూడదు. అప్పుతో వీళ్ళు ఏదన్నా వ్యాపారం కానీ ఇంకోటి చేస్తే అభివృద్ధి చెందుతారని అర్థం. ఎన్నో గొప్ప గొప్ప సంస్థలు వేల కోట్లకు అధిపతులైనా కానీ ఏం కావాలన్నా లోనే అప్పే తీసుకుంటారు. అప్పుతోనే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. గొప్ప గొప్ప సంస్థలతో అప్పు లేకుండా ఉండరు. కాబట్టి అప్పు అనేది వీళ్ళకు అదృష్టకరమైనటువంటి విషయము. దాన్ని చేసుకొని నైపుణ్యంగా మళ్ళీ అప్పు తీసుకుని చేసుకుంటేవాళ్ళు. ఎందుకంటే ఆరో రాశి రుణరాశి. అదేవిధంగా ఈ రాశిలో శుక్రుడు నీచ పొందుతాడు. స్త్రీకారకుడు శుక్రుడు కన్యారాశిలో నీచన పొందుతాడు. బుధుడు ఈ రాశిలో ఉచ్చ స్థితి పొందుతాడు. రాశ్యాధిపతి. చాలా తెలివితేటలు ఉంటాయి. బాధ్యత బాగుంటుంది. కుటుంబాన్ని బాగా ఆదరిస్తారు. అన్నదమ్ముల దగ్గర అప్పులు చేయకూడదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే విషయంలో వీళ్ళు ఫైనాన్షియల్గా ఎంత చేయి ముడుచుకుంటే అంత మంచిది. తండ్రి ఇంటి నుంచి వీళ్ళకు ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. తండ్రి నుంచి. ఎందుకంటే వీళ్ళకు రవిగ్రహంతోనే వ్యయాధిపతిత్వ నక్షత్రంతోనే వీళ్ళ యొక్క రాశి ప్రారంభమవుతుంది. ఒకరు చెప్పినట్టు వీళ్ళు వినరాశులు. వీళ్ళు స్వతంత్ర నిర్ణయాల్లో బలవంతులు. శ్రీరంగం ఆలయానికి ఎక్కువగా వెళ్ళి రావడం వల్ల వీళ్ళు చాలా మంచి ఫలితాలను పొందుతారు. తమిళనాడు శ్రీరంగం ఆలయం. అదేవిధంగా వీళ్ళకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ శ్రీరంగం బెటర్ నాకు తెలిసినంత వరకు. అదే సర్వవేళల అంటే జాతకంలో ఏ దశన జరగని ఏ దుర్దశన జరగని శ్రీరంగం ఆలయానికి తరచూ వెళ్ళి రావడం కన్యారాశి వాళ్ళకి చాలా చాలా అవసరం. వీళ్ళకు మధ్యవర్తిత్వం మాత్రం పనికిరాదు. మధ్యవర్తిత్వం ఉంటే వీళ్ళు సమస్యల్లో ఇరుక్కుంటారు. కాబట్టి ఎవరికి హామీలు ఉండకూడదు. ఒకవేళ హామీ ఉంటే మళ్ళీ వీళ్ళు భరించాల్సి వస్తుంది. దానికి సిద్ధంగా ఉంటే వీళ్ళు ఎవరికైనా హామీలు ఇవ్వడం, సంతకాలు ఇవ్వడం చేయొచ్చు. ఇక ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకు ఎలా ఉంది? 2020 సంవత్సరం. ఈ రాశికి అత్యంత శుభగ్రహం శనేశ్వరుడు 7వ ఇంట్లో ఉన్నాడు. ఇది సూపర్. ఇంకొక శుభగ్రహం ఈ రాశికి శుభగ్రహం అంటే అనుకూల గ్రహం రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది సూపర్. గురువు 10వ ఇంట్లో ఉన్నాడు. 10-11 స్థానాలపైన ప్రభావితం ఎక్కువ చూపిస్తున్నాడు. ఇది సూపర్. కేతు వ్యయ స్థానంలో ఉన్నాడు. ఇది సూపర్. ఎందుకంటే మోక్షకారకుడు మోక్ష స్థానంలో ఉన్నాడు. ఇక్కడ మార్పు చెందుతుండే ప్రధాన గ్రహాల్లో 4లో ఒకటే గురువు. ఆయన కూడా అనుకూలంగానే మారుతున్నాడు. కాబట్టి వీళ్ళకు ఈ రాశికి పంచమాధిపతి రాశిని చూడడం మంచిది. 6వ ఇంట్లో రాహు చాలా బలవంతుడు, అది మంచిది. 12వ స్థానానికి కారకత్వమైనటువంటి గ్రహం ఉండడం అది మంచిది. బాధకాధిపతి 10లోంచి 11లోకి రావడం అది మంచిది. కాబట్టి సర్వత్రా శుభ ఫలితాలు వీళ్ళకున్నాయి ఈ సంవత్సరం. ఎటు చూసినా వీళ్ళకు శుభ ఫలితాలే. ఈ రాశిలో వస్త్రాలంకరణ భూషణాలన్నీ కూడా ధరిస్తారు. అంటే మంచి నగలు నాణ్యాలన్నీ కొనుక్కుంటారు. మంచి వస్త్రాలు ధరిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకు మంచి వివాహం జరుగుతుంది. మంచి భర్త లభిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. వ్యవసాయదారులకు విశేషమైన లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులకు విశేష లాభాలు ఉంటాయి. తక్కువ రేట్లకు సరుకులు కొని వేసుకొని తీసుకున్న వెంటనే ఎక్కువ రేట్లకు వస్తే లాభాలు పొందుతారు. ఎందుకంటే రాశాధిపతి బుధుడు వ్యాపార గ్రహమే కాబట్టి ఎటు చూసినా లాభాలే వీళ్ళకు. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. ఉద్యోగం ప్రయత్నాలు చేసే వాళ్ళకు వద్దన్న ఉద్యోగాలు 2-3 అవకాశాలు వస్తాయి. మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక విధమైన పుష్కలమైనటువంటి సమయంగా ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకు ఉంది. అన్ని గ్రహాలు ఇంత అనుకూలంగా ఉండడము చాలా అరుదు. కాబట్టి మీరు
చక్కగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. తన గర్వానికి పోవద్దండి, మాకంతా బాగుంది అనే స్థితికి పోవద్దండి. మీరు జీవితాన్ని నిర్మించుకోండి నేను మాత్రం చెప్పగలుగుతాను. కాబట్టి కన్యారాశి వాళ్ళకు ఇన్ని శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మళ్ళీ జీవితంలో సమస్యలు లేని స్థాయికి మీరు ఈ సంవత్సరాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళు యొక్క ప్రత్యేకతలు నేను చెప్పాను. శ్రీరంగం ఆలయానికి ఎక్కువ వెళ్ళి రావచ్చు. అప్పు అనేది అదృష్టంగా మార్చుకోవాలి. వీళ్ళకి అప్పు దొరుకుతుంది, మాట మీద కూడా ఉంటారు. వీళ్ళు కట్టలేకపోయినా కానీ తప్పిస్తారు. నేను మాట ప్రకారం లేకపోయినా నేను. కాబట్టి సోదరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని వర్గాలకు ఇక్కడ నేను ఎక్కువసేపు ఉపోద్ఘాతం చెప్పదలుచుకోలేదు. అందరికీ బాగుంది, అన్ని వర్గాలకు బాగుంది. విదేశీ ప్రయాణాలకు, షేర్ మార్కెట్లకు, ఆ షేర్ మార్కెట్లు చెప్పనేసి మరి టూ మచ్గా పోవద్దండి. అది సెకండ్లో రోడ్డు పైన పెడుతుంది, ఒక సెకండ్లో ఆకాశంలో పెడుతుంది. దానికి రాహు కారకుడు. వ్యక్తిగత జాతకంలో మీకు వ్యతిరేక దశ నడుస్తూ ఉంటే ఈ గోచర ఫలితాలు కొంచెం పలచబడతాయి. మీకు వ్యక్తిగత జాతకంలో గొప్ప దశ జరుగుతున్నప్పుడు ఈ గోచర ఫలితాలు ఉచ్చ స్థితిలోకి తీసుకెళ్తాయి. వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. శుభం.